నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ 24, 2025 నాటి పంచాంగం ప్రకారము గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు అన్ని వివరంగా తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మేషంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషంలో చంద్రుడు రాహు ఉండడం వల్ల ఈ రోజు దేని మీద ప్రభావం చూపిస్తోందంటే కనుక ఆతృత, ప్రతిదీ ఫాస్ట్గా చేసేయాలి, తొందరపాటుతనము, వీటి మీద ఎక్కువగాను ధైర్యము, తొందరపాటు నిర్ణయాలు, ఆతృత పడ్డం వేరు, ఆతృతంగా తొందరగా ఫోర్స్బుల్గా నిర్ణయాలు తీసుకోవడం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్య బలం వల్ల నాయకత్వ గుణాలు పెరిగేందుకు, ఉద్యోగంలో పదోన్నతి సూచనలు, అయితే దైవ సేవలో మనసు లగ్నమయ్యేటట్టుగా ఈ రోజు గోచరిస్తోంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గురు మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి స్థాన చలనము లేదా ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి, స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడు బలంగా ఉండడం వల్ల దీర్ఘకాలిక లాభాలు వచ్చే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి. పరిహారంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడంతో పాటు గోచారంలో చంద్రబలం తగ్గి ఉంటుంది మీకు. దీని మూలకంగా మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు అన్నిటా గోచరిస్తున్నాయి. అయితే గురువు యొక్క అనుగ్రహంతో ఆ ఇబ్బందుల్ని సునాయాసంగా తప్పించుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు గురు బలాన్ని, గురు స్తోత్రాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంటే గురు స్తోత్రాన్ని చదవండి, గురుబలం పెరగడం కోసము. ఆదాయం నెమ్మదిగా వస్తుంది, కానీ నికరంగా అయితే ఉండే ప్రయత్నం అవ్వదు. కుటుంబం మద్దతు ఉంటుంది. ఆరోగ్యం రీత్యా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.